మాజీ ప్రధాని భారతరత్న స్వర్గీయ పివి నరసింహారావు స్వస్థలం వంగర గ్రామంలో వీరభద్ర రథోత్సవం వైభవంగా జరిగింది. కొత్తకొండ వీరభద్ర స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా బండ్లు తిరిగే రోజున వంగర గ్రామం నుండి పివి కుటుంబీకులు ఈ రథోత్సవాన్ని 100 సంవత్సరాల కాలంగా నిర్వహిస్తున్నారు. వంగర గ్రామంలో నిర్వహించిన రథోత్సవాన్ని పివి తనయుడు పివి ప్రభాకర్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా పివి ప్రభాకర్ రావు మాట్లాడుతూ ఈ రథోత్సవానికి అపూర్వ చరిత్ర ఉందని, తమ కుటుంబానికి కొత్తకొండ వీరభద్రుడు ఇలవేల్పని, తమ తండ్రిని దత్తత తీసుకున్న రంగారావు నాయనమ్మ సంతాన ప్రాప్తి కొరకు, గ్రామస్తుల యోగక్షేమాల కొరకు కొత్తకొండ వీరభద్రునికి సంక్రాంతి వేళ పూర్తిగా కలపతో తయారు చేసిన రథాన్ని తయారు చేసి కొత్తకొండకు చేరుకునే విధంగా స్వామివారిని మొక్కుకోవడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ పాత్ర వహించిన సంగతిని ప్రభాకర్ రావు గుర్తు చేశారు. ఈ సందర్భంగా పివి మనవడు రాఘవేంద్ర క్యాషప్ జూమ్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా రథోత్సవం వేడుకల్లో భాగస్వామ్యమైన కార్యకర్తలను పివి ప్రభాకర్ రావు, పివి శరత్ బాబు, మదన్ మోహన్ సత్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ వెంకట్ రెడ్డి, రమేష్, సతీష్ రెడ్డి, మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.